సీరియస్లీ ఫస్ట్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఛాన్స్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసినా షన్ను అని అయితే ఎవరు అనట్లేదు, మా బుజ్జో అందరూ అమ్మ బుజ్జో. ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ కూడా అమ్మ బుజ్జో సేమ్ ఇదే. ఇక పేరు ఇది పడిపోయింది. ఫోన్ చేస్తే అమ్మ షన్ను అనట్లేదు ఎవరు, బుజ్జో అనిపిస్తుంది. యూట్యూబ్ లో జస్ట్ బుజ్జి సాంగ్ అని కొడితే వచ్చేస్తుంది. ఫేమ్ వచ్చింది. జస్ట్ బుజ్జి అని కొట్టిన వస్తుంది. సార్ అప్ప బుజ్జి పదాన్ని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా మీకు? జనరల్ గా బుజ్జి అనేది తెలంగాణ ఇదిలో, తెలంగాణ ఇది మాండలికం స్లాంగ్ లో బుజ్జి ఓ బుజ్జి అని పిలుస్తారు. అంటే ఒక్కో మిస్సెస్ లను ఓ బుజ్జి రావు అంటారు, బుజ్జి అన్నం పెట్ట బుజ్జి అంటారు. భార్యల్ని బుజ్జి అని చాలా మంది పిలుస్తారు, అది ముద్దుగా బుజ్జి అని. సరే ఇప్పుడు మన సాంగ్ గురించి ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాం కాబట్టి ఫస్ట్ నాకు అదే ఆ పాట తను చూస్తూ 4 లిరిక్స్ మీరు పాడితే నేను లైవ్ లో చూసి ఎంజాయ్ చేస్తాను. అంటే ఏమైనా ఎట్లా పాడాలి అంటే మళ్ళీ యాక్టింగ్ చేయాలా? అవసరంలా, మీరు జెన్యున్ గా ఇప్పుడు తను చూసి ఎట్లా సాంగ్ లో పాడారు అట్లాగే తను చూసి పాడండి. ఆమె చూస్తే నాకు ఎప్పుడు పాడబుద్ధి అయింది, ఇంకా మోసం చేసింది కాబట్టి అది మామూలే. ఒక 4 లైన్లు అందుకోండి. నీ మీద మనం పోతే ఊదు పోతే ఎత్తుకపోతే ఎట్లా పెట్టండి తాడదంపండి తలపాల వల్ల దిప్పుడు వల్ల కాను బుజ్జే ఓ బుజ్జి ఏడు పాప ఏం జరిగిందో చెప్పా. కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్లబడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరే అంటే సంబరపడ్డా, దానన్నలతోటి తన్నులబడ్డా, కింద పడ్డ మీద పడ్డ కర్మగాలి జైళ్ళ పడ్డ వాణ్ణి వీణ్ణి బతిలాడి ఆఖరికి బయటపడ్డ మోసం చేసిన బుజ్జో ఓ బుజ్జి ఏ పాప చేసిన బుజ్జో ఓ నా బుజ్జి. ఇక అందులోకి వెళ్తే క్వశ్చన్ మర్చిపోయాడు. క్వశ్చన్ మర్చిపోయాను బుజ్జో. నాకేసారా పంచ్? మీరు నేను వేయలేదు, మీరు వేసారు. నేను పంచ్లో పాడా, మీరు పంచ్ చేశారు. బోలే గారు, నిజంగా ఏదన్నా తీసుకునే స్పాంటినిటీ ఫస్ట్ మనిషికి ఉండాలి. అవునండి. ఇప్పుడు ఒక పాట పాడారా, ఒక డైలాగ్ చెప్పారా, ఒక ఎంటర్టైన్ చేశారా, ఎదుటి వాళ్ళు నవ్వించడమే కదా. అవునండి, అంటే కరెక్ట్ అండి. జీవితం ఇప్పుడు ఈ హడావుడి అంటే ఈ దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులు, బీపీలు, షుగర్లు, టెన్షన్స్లో ఇలాంటి పాట ఇప్పుడు నేను కావాలని చేశానండి. ఇది కొంచెం రిలాక్స్ చూడగానే అలా. ఇప్పుడు కూడా అది అయిపోయేంత వరకు కూడా ఇలాగే ఉంటుంది ఫేస్. అది అయిపోయాక అయ్యో అయిపోయిందా అట్లా, అంతవరకు అలాగే ఉంటున్నారు చాలా మంది. అట్లా బుజ్జి సాంగ్ వదిలేరు, మా కిక్ 2 కూడా ఒక 2 లైన్లు పాడండి వింటాం. అంటే ఈ జోనర్ విన్నాం కదా, కొంచెం కంఫర్ట్. మీరు కంఫర్ట్గా ఉన్నారా? కంఫర్ట్ సాంగ్ థమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కిక్ 2 సినిమా. దాంట్లో ఫస్ట్ అది యాక్చువల్గా అది నేను స్ట్రైట్ దాన్ని ఫోక్గా చేద్దామని ఉండే ఐడియా. దాన్ని తమన్ గారు ఏం చేశారంటే కొత్తగా వెస్ట్రన్లో దాన్ని బీట్ ఇచ్చారు ఆయన. బట్ మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదా అని లిజన్ టు మీ ఓ డ్యూడ్ నేడు అని ఇట్లా ఇది ఫోక్లో యాక్చువల్గా ఇది నేను పాడాను, స్ట్రైట్గా పాడాను. దాన్ని ఆయన అని ఇట్లా ఈ రకంగా మళ్ళీ వెస్ట్రన్లో చేసి అదే టెంపో, అదే ఆ టెంపోలోనే స్పీడ్ టెంపోలో స్లో రిథమ్ వెస్ట్రన్ రిథమ్ ఇది చేస్తూ కనెక్ట్ చేస్తూ బాగా ఇది చేశారు. సో అది మమ్మీ 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 మమ్మ మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదా అని లిజన్ టు మీ ఓ డ్యూడ్ నేను 7 నెలలాకే బయటికి తన్నుకు వచ్చారు. దిస్ ఈజ్ మై యాటిట్యూడ్. నన్ను ఢిల్లీకి రాజును చేసి కిరీటం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్ కే దాసోహం నేనే డ్యూడ్. అరే కంఫర్టేరా నా కిక్కు, అది ఉన్నోడేరా యమలక్కు. ఎవరికి వారే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు. अरे अल्लू नेरा डल्लो ना कंफर्ट के जय बोलो मेरे अंगाना में डांस ना तो ड्यूड. मై నేమ్ ఇస్ రాబిన్ హుడ్. నన్ను కెలికితే ఉండదు ఫుడ్, కంఫర్ట్ తో నిండిన బ్లడ్ నాలోని యాటిట్యూడ్. మమ్మీ కడుపులో నాకు మమ్మీ 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 మమ్మ. సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. బేసికల్ గా చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే పాడటం అలవాటు ఉందా? చిన్నప్పటి సింగింగ్ లో కూడా మనకి చేయొచ్చు అనే ఫీలింగ్ ఉందా? బై బర్త్ పాడేవాడిని. పాడుతూ స్కూల్ చదివేటప్పుడే పెట్టెల మీద, హాస్టల్లో పెట్టెల మీద ప్లే చేసేవాడిని, ప్లేట్ల మీద. అది ఉంది మొదటి నుంచి, ఉంది బాడీలో. ప్లేట్ల మీదే మనకి ఇప్పుడు ఏమైనా ప్లేట్లు తెచ్చారా సార్? నేనేం ప్లేట్ తెలియదు, ఇప్పుడు జస్ట్ ప్లేట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఓకే,
సార్ బోలే గారు మనం ఇది కాకుండా ఒక 4 పాటలు చెప్తాను సార్. ఆ 4 పాటలు మీరు ఎలా పాడితే వినాలి. షన్ను ఒక 2 చెప్తుంది, నేను 2 చెప్తా ఒక 2. నీ ఫేవరెట్ సాంగ్ కూడా చెప్పేదేనా? రైట్ నో కరెంట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అల్లాహి అల్లా. అల్లాహి అల్లా 2 లైన్స్. నువ్వు పాడాలి ఫస్ట్. నువ్వు పాడితే బాగుంటుంది. జంటిది ఆల్రెడీ వచ్చేసింది. పాటలు పాడతావరా నువ్వు? నోమా మీరు స్టార్ట్ చేయండి సార్. మీ లైన్ ఒక 2 లైన్లు వదలండి. సార్ ఫస్ట్ ఫేవరెట్ సాంగ్ పాడండి. మీ ఫేవరెట్ మీ ఫేవరెట్ సాంగ్ పాడండి సార్. ఫస్ట్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అసలు? ఇది పాడాలి అని అనుకొని అది బయటకి వదలాలని సాంగ్. యాంకరింగ్ కూడా చేసేస్తుంది నెక్స్ట్. ఇందాక ఒక మాట అన్నావు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ చేసి ఉంటుంది. పాడండి. ఏం పాట మీరు అడగండి ఏదన్నా. సార్ మీకు ఫేవరెట్ ఏది సార్? మీరు చిన్నప్పటి నుంచి బాగా హమ్ చేసుకుని మీకు క్రష్లు ఉన్నాయా? క్రష్లు ఉన్నాయండి. ఆ క్రష్ ఎదురుపడినప్పుడు వచ్చే ఒక ఫీల్ ఉంటుంది కదా పాట. ఇష్టమైన అమ్మాయి ముందు పాడే పాట వేరే ఉంటుంది కదా, వేరే నెక్స్ట్ లెవెల్లో. అలా ఒక పాట పెళ్ళి అయిందని బాధ. ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ సరే మీ వైఫ్ కోసం పాడండి సార్. అది అట్లయితే పర్వాలేదు, కానీ వైఫ్ కోసం పాడడానికి పాటలు రావడం ఏం లేవే. అదే లవర్ కోసం అయితే వచ్చేస్తాయి కదా. సుదాసి అనాలి ఇప్పుడు. అది ఎవరైనారు ఇప్పుడు. ఫేవరెట్ సాంగ్ ఏదైనా అంటే మీ వాయిస్ ఎట్లా ఉంటుందో. నేను చిన్నప్పుడు సిరిమల్లె పువ్వ అనే పాట బాగా ఇష్టం నాకు. 16 వయసు సినిమాలో. అంటే నేను పెద్ద పెరిగిన కొంత తర్వాత అది ఎప్పుడో వచ్చింది ఆ పాట. బట్ అది నాకు జానకి గారు వాయిస్ నాకు బాగా ఇష్టం మొదటి నుంచి. అది సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మ నావాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. ఇట్లా అట్లా అది ఎందుకు ఇప్పుడు అడిగితే నాకు పాట రావట్లేదు. ఆ పాట నేను న్యాయం చేయలేదు. జెంట్స్ వాయిస్ లో సార్ బాలుగారి పాటలు మీకు బాగా అట్లే లేదండి. నాకు ఫిమేల్ ఓరియంటెడ్ పాటలు ఇష్టం బాగా. అంటే నేను ఇష్టపడతాను, వింటాను. బాలుగారి పాటలు బాగా ఎక్కువగా నచ్చే పాట ఏంటి? ఆయన హమ్ చేసిన పాటలు ఒక 2 లైన్స్ పాడండి. ఉన్నాయండి. అంటే బాలుగారి చాలా పాటలు ఇష్టం అందులో. బోలే సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళారు. యా, అక్కడ ఒక సాంగ్ కూడా ఒకటి ప్రోమో కూడా రిలీజ్ అయింది. సైకిల్ బండి ఒక 2 లైన్స్ ఏమన్నా? సైకిల్ బండి సాంగ్ వరం అనే ఒక సింగర్ పాడింది. అది అంటే ఇప్పుడు బుల్లెట్ బండి లాంటి పాటలు రకరకాలుగా వచ్చినాయి, పెద్ద పెద్ద హిట్ అయినాయి. బట్ నేను ఆలోచించా, బుల్లెట్ బండి వచ్చింది, పల్సర్ బండి వచ్చింది, ఇప్పుడు సైకిల్ బండి. అంటే సైకిల్ అంటే ఇప్పుడు పేదవాళ్ళు జనరల్గా పెళ్లి చేసుకునేటప్పుడు పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ పెద్ద పెద్ద బండ్లు కార్లు ఉండకపోవచ్చు. సో కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఇన్స్పైర్ తోటి ఈ సైకిల్ సాంగ్ చేశా. అట్లా చెప్పి అందరు సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద తీసుకోపోయాడు కాదు. ఇక్కడ కంటెంట్ ఏంటి, పేద అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కట్నం ఇవ్వలేరు, వాళ్ళు ఉన్నతమైనటువంటి వాళ్ళని కూడా చేసుకోవాలనుకుంటారు పెళ్ళి కదా. కట్నం ఇవ్వాలంటే అందరు వాళ్ళ కాదు. బట్ కొంతమంది కట్నం ఇవ్వలేని వాళ్ళ దగ్గర మంచి మనసు ఉంటుంది. సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ పాట చేశా. కొంచెం సోది ఆపి పాట మొదలు పెడతాను. కట్నమొద్దు అంటే వీరో సైదులో నన్నే లక్షలు కోట్లను కొన్నా మొగనివో కానుకలే వద్దంటివి సైదులో నా మనసును మనువాడిన మొనగాడివో ఆస్తిపాస్తులొద్దంటివి సైదులో నీ దోస్తి నాకు ముద్దంటివి సైదులో 3 ముళ్ళు వేసిన నా 7 అడుగుల అసైదులో ఎక్కు అరే ఎక్కు సైకిలో తొక్కు సైదులో నన్ను దోల్కపోయి దించరు మా అత్తగారి ఇంటిలో డుగ్గు బుల్లెటో లేకున్న సైదులో ట్రింగ్ సప్పుడొచ్చే సైకిలే కిర్రాకురు. బాగుంది సార్. ఇట్లా అంటే అంటే అందరికి కూడా ఉండాలని ఏం లేదు కదా. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళను కట్నమొద్దు అంటే వీరో సైదులో నన్నే లక్షలు కోట్లు అనుకున్నా మొగనివో నన్నే లక్షల కోట్లు అనుకున్నావు నువ్వు కదా. అవి డబ్బులు ఉంటాయి పోతాయండి, బట్ నీతో జీవితాంతం నీతో కూడి ఉండేది, నువ్వు మంచంలో పడ్డప్పుడు నీకు అన్ని ఎత్తిపోసేది ఎవరంటే భార్యే. కాబట్టి ఇట్లా పెట్టాను అది.